చూస్తే ఊరికొక సైకోను తయారు చేశారు. వాళ్ళకు గంజాయి ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంకా గంజాయి ఇస్తే ఎట్లుంటాడో ఆ సైకో మీకే అర్థమవుతుంది. మొన్ననే పాపం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన మనుబోలు మండలంలో ఏకంగా గడ్డపారతో దాడి చేశారు ఆయన పైన. అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏమనుకుంటున్నారు? మీ విచ్చలవిడితనం, మీ విధ్వంసం, మీ యొక్క అహంభావం. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంది, కానీ రౌడీలు గూండాలు, అది కూడా రాజకీయ రౌడీలు గూండాలని ఒక్క నిమిషంలో అణిచేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి అడుగుతున్నా, ఇప్పటికైనా చెప్పమని. ఓ కిల్డ్ బాబాయ్, ఓ కిల్డ్ బాబాయ్, ఓ కిల్డ్ బాబాయ్. నేను అడగల, మొన్న నేను అడిగా. నిన్న ఆయన కూతురు అడిగింది, అవునా కాదా? నీ సోదరి ఒక మాట అడిగింది, పాలకులకు పరిపాలించే అర్హత లేదండి. సిద్ధం అన్నావు, సమాధానం చెప్పు. హంతకులు మన మధ్య ఉంటారు, గుర్తించలేకపోయాం. సిద్ధం, సమాధానం. సాధారణంగా ఏ హత్య కేసైనా 4-5 రోజుల్లో తేలిపోతుంది. మరి వివేక హత్య ఎందుకు 5 ఏళ్లు తేలలేదని అడిగింది. సిద్ధం, సమాధానం. అందుకే నేను అంటున్నా, సిద్ధం సిద్ధం అని అరుస్తున్నావు కదా, బాబాయ్ హత్యపై సమాధానం చెప్పడానికి సిద్ధమా అని సవాలు విసురుతున్నా.